ఆకాశపు వాకిండ్లు విప్తే దేవుడు అలా ఇప్తే అయిపోతాయి. మన విశ్వాసం అంతా దేవుడే, మన ధనమే దేవుడు. హల్లెలూయా. బిడలారా, చదవబడిన లేఖన భాగంలో అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిలో బహు గొప్పదైందట. ఒకసారి 2 చేతుల పైకి ఎత్తే స్తోత్రం చెప్తారా? బిడలారు బాగా గమనించండి. ఆ యవనులంటే ఎవరంటే బిడ్డలారా, హోప్ని, ఫినెహాస్. చెప్పండి. వారు ఏలీ యొక్క యాజకుడైన ఏలీ గారి యొక్క కుమారులు. బాగా గమనించాలి. చాలా శ్రద్ధగా మీరు మాటలు వింటే రాత్రి మరి చక్కగా 7 వారాల కూటం ప్రారంభంలో చక్కటి వర్తమానం దేవుడు మాట్లాడారు. మొదటి రోజు డివైడింగ్ అంటే వేరు చేయబడ్డాం. మనలో చీకటి వేరు చేయబడాలి, మనం వెలుగు సంబంధులుగా మార్చబడాలి అని ప్రభువు మాట్లాడారు. బిడ్డలారు గమనించండి. జనులు, విశ్వాసులు, దేవుని పిల్లలు దేవుని మందిరములోనికి రావడానికి, దేవునిని ఆరాధించటానికి, దేవునిని మహిమపరచటానికి, దేవుణ్ణి స్తుతించటానికి, దేవుని నామాన్ని గణపరచటానికి రావటానికి చాలా ఇబ్బంది పడుతున్నారంట. దేవునికి స్తోత్రం. అంతేకాదు, నైవేద్యం అర్పించటంలో ప్రజలు అసహ్యపడుతున్నారంట. అసలు ఎందుకు ప్రజలలో అంత అసహ్యత దేవుని మందిరం మీదకి రావాలి? ఎందుకు ప్రజలకి దేవుని మీద విశ్వాసం కోల్పోవాలి? ఎందుకు దేవుని ప్రజలు దేవుని మందిరానికి రావడం ఆగిపోవాలి అంటే చాలా తేటగా ఇక్కడ దేవుని వాక్యములో రాయబడింది. దానంతటికి కారణం హోప్ని, ఫినెహాస్ అంట. చదవండి 12వ వచనాన్ని. మైక్ ఇచ్చిన వాళ్ళే చదవాలి. ఎవరు ప్రారంభిస్తే వాళ్ళకి మైక్ ఇస్తా, మైక్ ఇచ్చిన వాళ్ళు చదవాలి. చదువమ్మ 12వ వచనం. అందులోనే ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై. ఒక్క నిమిషం గట్టిగా స్తోత్రం చెప్పి దేవునికి మహిమ చెల్లిందాం. హల్లెలూయా. సరిపోలేదు, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అసలు దేవుని బిడ్డలారా, ఏలీ కుమారులు యాజకుడు తర్వాత యాజకత్వం చేయాలి. అసలు యాజకుడైన ఏలీ తర్వాత యాజకత్వం చేయవలసింది ఎవరంటే ఏలీ కుమారులే. కానీ దేవుని బిడ్డలారా, ఎందుకు వారి వలన ఇంత నష్టం జరుగుతూ ఉంది సేవకే? ఎందుకు వారి వలన ఇంత ఇబ్బంది జరుగుతుంది సేవకే? ఎందుకు వారి వలన ఎంత అవహేళన జరుగుతుంది సేవకంటే అక్కడ వారిలో రెండు క్వాలిటీలు చెప్పాడు. ఏంటో తెలుసా? అసలు దేవుడు అంటే తెలియదంట వాళ్ళకి. అసలు దేవుడు అంటే కానీ, దేవుని మార్గం కానీ, దేవుని ఆలోచన కానీ, ధర్మశాస్త్రం కానీ, మందిర క్రమాలు కానీ, వాక్యపు క్రమాలు కానీ ఏమీ తెలదంట బిడ్డలారా. ఈనాడు ఎవడు పడితే తయారవుతున్నాడు. అసలు బైబిల్ తెలుసా అంటే తెలియదు, దేవుని గురించి తెలుసా అంటే తెలియదు, దేవుని స్వరం విని అనుభవాలు ఉన్నాయంటే లేవు, వాక్యం చదివే అనుభవాలు ఉన్నాయంటే లేవు, వాక్యం కొరకు దాహం ఉందా అంటే లేదు, ఆత్మల భారం ఉందా అంటే లేదు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడలారా గమనించండి. దేవుని బిడలారా, ఏలీ కుమారులకి ఎవరు తెలియదట? అసలు దేవుని గురించి తెలియదంట. ఆయన గుణాతిశయములను ఎరుగు నిమిత్తము అంటాడు పౌలయ్య. నేను తాకామో, నిదానించి ఏమి కనుగొన్నామో దానినే మీకు ప్రకటిస్తా ఉన్నాను అంటాడు. అపోస్తల ప్రార్థన అనుభవాల్లోనికి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన. నేను చెప్తున్నాను, నీవు సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే నేను చెప్తున్నాను, మొదటిగా నీకు దేవుని వాక్యం అర్థం కావాలి, దేవుని గురించిన ఆలోచన నీకు అర్థం కావాలి.
దేవుని క్రమాలు తెలియాలి, పరలోకం గురించి తెలియాలి, ఆయన స్వరూపం తెలియాలి, ఆయన స్వరాన్ని వినగనగాలి. నేనంటాను, నీ మూలంగా సంఘానికి నష్టం కలగకూడదు, నీ మూలంగా దైవజనుడికి నష్టం కలగకూడదు, నీ మూలంగా దేవుడు అస్సలే నష్టపోకూడదు. అది దైవజనుల కుమారులైనా, దైవజనుల కుమార్తెలైనా, సంఘమైనా, సంఘ పెద్దలైనా, శిష్యులైనా, మరి ఎవరైనా దేవుని బిడ్డలారా, నీ మూలంగా, నా మూలంగా దేవుని సేవకు నష్టం కలగడానికి వీల్లేదు. అలా దేవుడు నష్టపోతాడు, నేను కాదండి. నా ప్రవర్తన, నా బిహేవియర్ సరిగా లేకపోతే నా ఒక్కడితో పాదబిడలారా అది సంఘానికి, దేవునికి నష్టాన్ని కలిగి చేస్తుంది. అందుకే మందలకు ప్రభువులైనట్టుగా పరిపాలన చేయకుండా మందలకు మాదిరిగా ఉండాలి అని పౌలయ్య చెప్తా ఉన్నాడు. మనం మందలకు ప్రభువులం కాదు. దైవజనుడంటే ఆధిపత్యం చేసేవాడు కాదు, దైవజనుడంటే ఆర్డర్ వేసేవాడు కాదు. దైవజనుడంటే దేవుని బిడలారు, దైవజనురాలంటే దేవుని బిడలారా. ముందున్న భక్తులందరూ కూడా మాదిరి ఉంది, ఒక మాదిరి. పాదిరి, నువ్వు ఒక మాదిరి. నువ్వెక్కడి నుంచి వింటున్నా దేవుని బిడ్డ, నీ మూలముగా సంఘానికి నష్టం కలగకూడదు, నీ మూలంగా దేవుడికి నష్టం కలగకూడదు, నీ మూలంగా దైవజనుడికి నష్టం కలగకూడదు. అలాగ నష్టం కలిగితే నేను అంటాను, ముందున్న దినాలలో నీ జీవితం చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. నీ ఒక మాదిరి. అసలు దేవుడు తెలియకపోతే నీ లోపల ఆత్మ సంబంధం వ్యక్తిగా మారలేవు. ఏలీ కుమారులకి ఉదయం లేచి ఎవడైనా బైబిల్ అట్టుకుంటాడేమో, ఏ అమ్మాయినా బైబిల్ అట్టుకుంటుందని చూస్తే ఒక్కరు కూడా బైబిల్ అట్టుకుంటలే. నువ్వు పరిచర్య ఒకటి చేస్తే గొప్పతనం కాదు. ఎవడకు కావాలి దేవునితో అనుసంధానం లేని నీ పరిచర్య? దేవుడితో సంబంధం లేని నీ పరిచర్య ఎవడకు కావాలి? దేవునితో సంబంధం లేని నీ 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 కానుక ఎవడకు కావాలి? దేవునితో సంబంధం లేకుండా నీ స్వార్థ ఎవడకు కావాలి? అసలు నీకు దేవుడు అంటే తెలుసా? దేవుని గుణాలు తెలుసా? దేవుడు ఆలోచనలు తెలుసా? దేవుని ఉద్దేశాలు తెలుసా? అసలు ఆయన మనసులో ఏముందో, ఆయన మదిలో ఏముందో, ఆయన ఆలోచనలు ఏంటో, ఆయన భారం ఏంటో నీకు అర్థం కాకుండా నువ్వు దేవుడి కొరకు ఎలా బ్రతుకుతావు, దేవుని కొరకు ఎలా ప్రయాసపడతావు? నీకు వాక్యం తెలియాలి కదా, దేవుని మహిమ చూడాలి కదా, దేవుని ఔన్నత్యం నీకు అర్థం కావాలి కదా. వాక్యం అందుకే బైబిల్ అంటది, వాక్యము తెలియని వారంట పొరపాట్లు చేస్తారట. వాక్యం తెలియని వాళ్ళు ఏం చేస్తారంట? ఒకడంటాడు, నాకు ప్రత్యక్షత వచ్చిందంటాడు. అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా ప్రత్యక్షతని నీ ఎరగదయ్యా. అసలు బైబిల్లో సంబంధం లేని ప్రత్యక్షతలు వస్తే నీకు ఎవడంటాడరా నీ బోధ? నీకు వాక్యం అర్థం కావాలి. ఆమేనండి. మన బిడ్డల్లో చాలామంది, నేను బాధపడే ఒకే ఒక బాధ అండి, చాలామంది బైబిల్ చదవట్లేదండి. నువ్వేమనుకో, ఈ ఆడపిల్లల్లో కూడా బైబిల్ చదవట్లే. మాట్లాడంటే ఈ అమ్మ చెప్పే మాటలు ఈఫిల్ టవర్ అని తిరిగి చెప్తుంది. ఈ సోది ఈఫిల్ టవర్ అని తిరిగిరుతుంది ఏమని చెప్పమంటే. ఎందుకు వాక్యం లేని జీవితం, భక్తి లేని జీవితం? నువ్వు ఎన్ని కబుర్లు చెప్తే మళ్ళీ మామూలుగా చెప్పవు. నీ కబుర్లు మామూలుగా ఉండవు. వేసి రక్తం ఇచ్చాయి. పాస్టర్ గారు వాళ్ళు ఎలాగండి, వీళ్ళు ఎలాగండి, నేను ఎలాగండి, అవి నేను స్వరం ఎత్తితేనండి గానకోకిలైన గంధర్వానండి. ఎవడకు కావాలి? అసలు ఈశ్వరం అంటే తెలుసా? అమ్మా చేసే ఈ సేవలో చాలు అనుకున్నాను అనుకో, ఈజీగా నన్ను పక్కన పెడతాడు. నాకు చాలదు ప్రభా, ఇంకా పరిగెత్తాలి, ఇంకా కృపని అన్న ఓడికి దేవుడు చెప్తాడండి. అసలు మామూలు కృపనివ్వడం, అసలు మామూలుగా వాడుకోడు. ఆ ఆశ పడుతున్నందుకే అతగాడిని భయంకరంగా వాడుకుంటాడు.
సరిపెట్టుకునేవాడితో దేవుడు ఎప్పుడు మాట్లాడో. ఎప్పుడు నేను అంటాను, దేవుని సన్నిధిలో నీకు ఇచ్చిన తలాంతులతో సరిపోద్దులే, ఏ గాడిద గుడ్డు ఎవడని పిలుతున్నాడు పోకరానికి అనుకున్నావు అనుకో, నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ బ్లెస్ అవ్వలేవు. దేవుడు నీకు ఇచ్చిన దానిలో నమ్మకంగా దాన్ని సానబెట్టు. నీకు పాటలు పాడే కృపంతా సానబెట్టు, వాయిద్యం వాయించే కృపంతా సానబెట్టు, ఆరాధన చేసే కృపంతా సానబెట్టు, ప్రార్థన పరుడు సానబెట్టు, స్వార్థ చెప్తావు సానబెట్టు. అది సానబెట్టాలి. అది వాడితేనే దేవుడు వాడుకుంటాడో. నువ్వు పక్కనెడితే దేవుడు వాడుకోడు. నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా అది వాడబడదో. కత్తిని వాడితేనే పొదును ఎక్కువ అవుతుంది, దాన్ని పక్కనెడితే ఏమవుద్ది? నీకు ఇచ్చిన కృప కూడా వాడాలి. నీకు ఇచ్చిన కృప వాడాలి. ప్రవచన వరం ఇచ్చాడా? అద్భుతాలు చేసే శక్తినిచ్చాడా? అసలు ప్రభు నీకు ఏది ఇచ్చాడు? దాన్ని వాడాలి, సానబెట్టాలి. ఆమేనండి. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కొరకు ఆసక్తిగా యేసయ్యను వాడుకొని నీకు ఆశ కలిగి ముందుకు దూకితే దేవుడిని వాడుకుంటాడు. లేకపోతే నిన్ను బలవంతంగా దేవుడు వాడుకోడు. నిజంగా చెప్తున్నాను, దేవుడు నిన్ను బలవంతంగా మందిరాన్ని తీసిరాడు, బలవంతంగా వాడుకోడు. ఆ పాతోళ్ళ కోసమే సానబెడతాం. ఏళ్ళ సానబెడతామే సరిపోతుంది తప్ప కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. నూతన ఆత్మలకు రావడం, నూతన నీరు రాలేకపోతుంది, నూతన ఆత్మలు దేవుని సన్నిధి రాలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఒకవేళ ఆలోచన చేయి, నిన్ను బట్టి ఎవరైనా మందిరానికి రావడానికి అసహ్యపడుతున్నారేమో. పరీక్షించుకో, మందిరానికి రావడానికి ఎవరైనా అసహ్యపడుతున్నారేమో. నీ బిహేవియర్ని బట్టి, నీ మాటలు బట్టి. అర్థమైందా? నీ ప్రవర్తనను బట్టి, నీ వెకిలి చేష్టలను బట్టి ఎవరైనా దేవుని సన్నిధికి రావటం ఆగిపోయారేమో. అసలు ఎందుకు ఆగిపోయారో చెప్తానేనండి. దుర్మార్గులట వారు. అంటే దాని అర్థం ఏంటి? మారు మనసు ఉందా వాళ్ళకే? ఏలి కుమారులకు మారు మనసు ఉందా? ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా? బాగా చెప్పాలి. దుర్మార్గత, దుష్టత్వము అవి పోకుండా ఇంకా దేవుని మందిరంలో ఉంటే, ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తే, అసలు దుర్మార్గము అనే మాట చాలా ఘోరమైనది. గారడీ సీమోను ఏమన్నాడు తెలుసా? మీరు చేతులుంచితే అందరికీ పరిశుద్ధాత్మ వచ్చేసింది కదా, మేం కూడా చేతులు పడితే ఎవరి మీద వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చేసినట్లుగా ఆ వరం నాకు ఇవ్వండి అంటే, అప్పుడు అపోస్తలులు అంటారు, నువ్వు ఘోర దుష్టత్వంలో, దుర్నీతి బంధకాల్లో ఉన్నావు, ఇందులో నీకు పాలు. అంటే దాని అర్థం ఏంటంటే, కొంతమంది ఇంకా ఆత్మ పొందకపోవడానికి, బైబిల్ చదవకపోవడానికి, ఏమంటే వారిలో పరిశుద్ధత రాకపోవడం, ఎంత ప్రసంగాలు చేసినా, ఎన్ని చేసినా నీకు సైడ్ చూపులు పోవు, సైడ్ ఫోన్లు పోవు, నీకు చెడ్డ తలంపులు పోవు, చెడ్డ ఆలోచన, ఈ జబ్బే పోలేదు నీకు. ఉన్నా నీవు దేవుని కొరకు బ్రతికినట్టు కాదు కదా. దేవుని మహిమ నీ మీద, ఇంకా ఇప్పుడు దేవుని మహిమ ఒక వ్యక్తి మీదకి రావాలంటే దుర్మార్గత పోవాలి, అసహ్యత పోవాలి, అపవిత్రత పోవాలి, చెడ్డ ఆలోచనలు పోవాలి, ఇవన్నీ పోకుండా ఈ దుర్మార్గతలోనే బ్రతికితే ఇంకెంతకాలం ఫలము లేని వ్యక్తిగా ఉంటావు. ఇంకెంతకాలం దేవుణ్ణిని భరించాలి. ఇక ఎన్ని ప్రసంగాలు చేయాలి, నీకు ఎన్ని ప్రార్థనలు చేయాలి, ఎన్ని ఉపవాసాలు ఉండాలి. జాగ్రత్త, నీ జీవితంలో నష్టాన్ని తెచ్చుకుంటావు. ఒక్కలల్లే చెప్తలే, ఆమె చెప్తలే. చిన్నదానికి ఫీల్ అయిపోతారు. ఇంక నీలా దుర్మార్గత పోలేదుగా, చిన్నదానికి ఫీల్ అయిపోతాం. పేరు చెప్పకపోతే ఫీలింగు, ఇంటికి వెళ్ళకపోతే ఫీలింగు, వారానికి ఒకసారి పాస్టర్ గారు పాకివాడు కదా, పాస్టర్ గారికి ఎవరైనా కౌరు పెట్టి పిలిస్తే ఇంటికి వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే ఫీలింగు. ఈ ప్రపంచంలో నీవు ఒక్కదాని కోసమే సేవకు వచ్చాను నేను, నీవు ఒక్కడి కోసమే సేవకు వచ్చాను. ఆమె చెప్పట్లే, హల్లెలూయా. ఎందుకు వచ్చింది అసలు? నువ్వు ఎదిగావా? దేవుడండి నీకు దుర్మార్గత పోయిందా? ఆమె అనట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట 22వ వచనం చదవండి.
ఏలీ బహువృద్ధుడాయను. ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగ వారిని పిలిచి ఇట్లా. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. బాగా చెప్తలేదండి. అసలు జనులు ఎందుకు దేవుని సన్నిధికి రావడం మానేశారు ఏనండి. అసలు ఏలీ కుమారులు ఎంత దౌర్భాగ్య స్థితిలో నడుచుకున్నారు వినండి. అలాంటి వాళ్ళు మీలో ఉంటే మారు మనసు పొందండి. లేదండి యేసు రక్తం ఇచ్చి చేతులు ఎత్తట్లే. చూడండి, మందిరములో ఉన్న స్త్రీలతో ప్రేమ వ్యవహారాలు చేస్తున్నారంట. ఎవరో ఒకటే వాళ్ళ దుర్మార్గత పోలేదు, వాళ్ళ దేవుడంటే తెలియలేదు. దుర్మార్గులు దేవుడంటే ఇంకా మారు మనసు పొందనోడు చేసే పనులు ఇయ్య. మారు మనసు లేనోడు చేసే పనులు ఎలా ఉంటాయి? అసలు ఏనాడన్న వాక్యం వింటే కదా. మాత్రం చాలా చాలా ధీటుగా దాటుకిస్తున్నా. నీకు బావగారైతే నీ కొంప దగ్గర పడు, నీకు మరదలైతే నీ కొంప దగ్గర పడు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీ పిలుపు నాడింగా లేకపోతే ఊరుకునేది లేదు. ఆమె ఏం చెప్పండి. ఎటకారాలో వ్యంగ్యపు మాటలో అర్థమైందా? వల్ల దైవజనుడు మాట వినాలి, వినకపోతే నీకే నష్టం. మందిరానికి వచ్చిన స్త్రీలతో పాపం చేస్తున్నారండి వీళ్ళు. అసలు మందిరానికి ఎందుకు వస్తారో? సంఘములో సర్పజాడ, కన్యకతో పురుషుని జాడ సామెతల్లో ఉంటుంది. సర్పజాడ అంటే ఏంటి? సర్పం అంటే ఏంటి? అపవిత్రపు ఆత్మ. ఎక్కువసేపు ఆడపిల్లలతో కూర్చుని మాట్లాడడం. ఆడపిల్లలు ఉన్నప్పుడు మెలికలు తిరిగిపోతాం, మగవాళ్ళు ఉన్నప్పుడు మెలికలు తిరిగిపోతాం, ఈపి సిదిగిపోద్ది. యవన పిల్లలు కూడా అలా లేరు, ఉండొద్దు అంటున్నా. అలా ఉన్నారని చెప్పట్లేదు నేను, ఆ డ్రామాలు ఇక్కడ ఆడకూడదు అంటున్నాను. అందుకే దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని మందిరానికి రావడానికి ఏమైపోయారట. ఇంకో మాట చెప్తున్నాను, యవన పిల్లలకి చెప్తున్నాను, అల్లర చల్లరగా తిరిగే పనులు చేయకండి. ఎచ్చెచ్చు పనులు, గచ్చులు వేసుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా. మనం అన్యులకి మాదిరిగా కనబడాలి. యథార్థంగా చెప్తున్నా, మాదిరిగా. నీ మాట, నీ పాట, నీ ప్రవర్తన. ఒక్క మాట చెప్పనా, మనలో మాదిరి లేనప్పుడు మనం ఎంత చేసినా లెక్కలకు రాదు. అలాంటికి వెళ్తున్నారు, ఎందుకు వచ్చిందిరా వేస్టా వాళ్ళ దేవుడు అంటే. ఇక్కడ సేవ జరిగినా జరగకపోయినా, ఏమా జరిగినా దేవుని స్తోత్రం. బాగా చెప్పట్లే. వచ్చిన స్త్రీలతో భయంకరమైన అపవిత్రంగా బ్రతుకుతున్నారంట. ఇంకో మాట చదువుతాను నేనండి బాగా. కొరింథీయులకు రాసిన పత్రిక ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ బిడ్డలారా, ఎంత స్ట్రాంగ్గా చెప్పకపోతే కొన్ని టికెట్లు మారవు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు 2వ పత్రిక 10. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. వినండి వినండి, హలో వినండి. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండాలి. బాగుంటున్నారా? అసలు పౌలు గారు సొంత మాట ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నది అసలు స్త్రీని ముట్టుకోకపోవడం చాలా మంచిది. అయినా జాగ్రత్త అంటే ఏంటి? అపవిత్ర కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి. విన్నారా? ప్రతి ఒక్కడికి సొంత భార్యను ఉండాలి అంటూ కిందకి రండి. భార్య జాగ్రత్త, ఓకే,
భర్త భార్యకు అలాగనే భార్య భర్తకు వారి వారి ధర్మాలు నడుపవలెను. స్తోత్రం చెప్పండి. ఏమండోయ్ వింటున్నారా? 2 చేతులు పైకెత్తి స్తోత్రం. ధర్మము అనండి. భార్య భర్తకు చేయవలసిందే చేయాలి, భర్త భార్యకి చేయవలసిందే. అంటే వివాహమైన తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ కూడా భార్య భర్తల మధ్య ఏమవ్వాలి? ఏమ్మా మీరు చాలా మైకుల్లా చూస్తున్నారా? ఏమి ఎరగని ఎంకమ్మ మూలకొచ్చిన ముసలమ్మలా చూస్తున్నారా? వారి వారి ధర్మాలు చెయ్యాలి. భర్త ధర్మం భర్త చెయ్యాలి, భార్య ధర్మం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం చదవండి. భర్తకే గాని భార్యకు తన దేహంపై అధికారం లేదు, అలాగనే భార్యకే గాని భర్తకు తన దేహంపై అధికారం. అబ్బా ఎంత అద్భుతమైన మాట అండి. అసలు ఈ మాట మీకు ఎప్పుడు చెప్పలా. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వింటున్నారా? నా దేహం మీద సమస్త అధికారం ఎవరిదే? పాస్టమ్ గారి దేహం మీద సమస్త అధికారం ఎవరిదే? నీ దేహం మీద అధికారం ఎవరిదే? నీ భర్త అధికారం చేయకుండా వేరొకరు అధికారం చేస్తే నువ్వు పనికిమాలిన దానం అన్నమాట. నీ భార్య అధికారం చేయకుండా వేరొకరు నీ భర్త మీద అధికారం ఆధిపత్యం చేస్తే నువ్వు ఒక వేస్ట్ ఫెలో. అసలు నీకు బైబిల్కి పరలోకానికి అసలు సంబంధాలు లేవు. నువ్వు చర్చిలో ఉన్న నువ్వు వేస్ట్ ఫెలో. అంటే వాక్యానికి దేవునికి సంబంధం లేని దుష్ట తరానికి సంబంధించిన వ్యక్తి నువ్వు. 2 చేతులు పైకి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ఉంటుంది మీలో, 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్య నుంచి కొన్నాడట. అంత ఘోరమైన మాట అండి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. అసలు చాలా ఘోరమైన మాట మాట్లాడాడు. అసలు దేవుని మందిరాలు ఎలాంటివి జరగచ్చా? దేహం దేవుని ఆలయం అన్నాడు కదా. ఈ దేహంలో దేవునికి ఇష్టం లేనిది నివసిస్తేనే తట్టుకోలేని దేవుడు ఆయన నివాసం ఉండే మందిరములో దేవునికి విరోధమైన కార్యాలు, ఏ మందిరములోనైనా దేవునికి విరోధమైన కార్యాలు జరిగితే ఊరుకుంటాడా? దావీదు వినండి, దావీదు బెత్సబాతో పాపం చేసి మోరికినే ఉన్నాడు, కానీ దేవుడు ఊరుకోలే. అబ్షలోం దావీదును తరమడానికి, దావీదు ఎడారి పాలైపోవడానికి, దావీదు రాజ్యం లాగివేయబడ్డానికి, దావీదు ఉపపత్నులందరినీ బట్టబయలుగా పాపం చేయించడానికి ఎంత కిరాతకమైన శ్రమ దావీదు పడ్డానికి కారణం అదే. మనం అనుకుంటాం మనం చేసే చిన్న పొరపాటు ఏం కాదని అనుకుంటాం. నేను చెప్పనా, నీ ఎవ్రీ మినిట్ నీ దేవుడు చూస్తున్నాడు. ఉండకూడదు బిడ్డలారా. నేను చెప్పేవి మీకు బాధ కలిగించవచ్చు, కానీ నేను అంటాను మీలో ఆ స్పిరిట్ పనిచేయకూడదు, ఆ ఆత్మ పనిచేయకూడదు. భారాలు ఎవరిలోనైనా ఉంటే ఫస్ట్ దేవుని కృప పోతే. అందుకే దేవుడు ఏలీతోనూ ఏలీ కుమారులు, ఇంకో మాట చదువుతాను చూడండి, 24వ వచనం చదవండి. సమూయేలులో 24 చదవాలి. నా కుమారులారా ఎలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కిందకి చదవండి అమ్మ, 25 కిందకి చదవండి. మీకు ఇచ్చిన చదవండి అమ్మ. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు యెహోవా విజ్ఞాపన చేయను అని. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మరును వెనకపోయిరి. హల్లెలూయా.
అంటే ఏలి కుమారులు తండ్రి మాట అంటున్నారా? ఇక్కడ ఉన్నది కోటం, ఇక్కడ ఇప్పుడు మన వాళ్ళందరికీ పడద్దు. డాడీ నీకు తెలియదు, డాడీ నానా నీకు తెలిసేంట్రా? అరే నువ్వు చదువుకుని డిగ్రీ చదివినంత మాత్రాన తండ్రి కంటే నీకు ఎక్కువ తెలుసా? నీకు తెలియదన్న మాట ఏంట్రా? ఓ మాట చెప్తున్నాను, ఏలి తన కుమారులను హెచ్చరించిన, వింటున్నారా? ఏమా విన్నారా? నీ తండ్రి మాట, నీ తల్లి మాట, నీ ఆత్మీయ తండ్రి మాట నీకు లెక్క ఉందా? బయటికి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు ఏమంటారు తెలుసా? చెప్తే లేదండి, కోపం వచ్చేస్తుంది మీకు. వింటున్నారా? తన తండ్రి మాట ఏమైనా లెక్క చేశారా? ఏమా వీళ్ళు చేసిన పనికి యుద్ధం చేయడానికి మందస్సాన్ని పట్టుకుని వెళ్ళారంటే అక్కడికే, శత్రువులతో యుద్ధం చేయడానికి మందసం పట్టుకెళ్తే బిడ్లారా ఒక్కడ కూడా వదలకుండా అందరూ చచ్చిపోయారు. ఈ హోప్ని ఫినెహాస్ కూడా చచ్చిపోయారు యుద్ధంలో. నేను చెప్పనా, దేవుడి మాట వినకుండా సంఘంలో దేవునికి విరోధంగా నడుచుకుంటూ, అసలు దేవుని స్వరం వినకుండా, సరైన భక్తి లేకుండా, సరైన ప్రార్థన లేకుండా, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికితే, నేను యథార్థంగా చెప్తున్నాను, చివరికి నీవు చనిపోయాక నరకానికి వెళ్ళిపోతావు తప్ప నిత్యరాజ్యానికి అస్సలు పో. నువ్వు నిత్యత్వానికి వెళ్ళడం కష్టం. నువ్వు మరణించాక నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. కానీ చూపు దయచేసి మీరు మార్చుకోండి, లేకపోతే మీ జీవితాలకు నష్టం కలుగుతుంది. మీ జీవితాలకే నష్టం కలుగుతుంది. యవన పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హోప్ని ఫినెహాసులా మనం ఉండొద్దు. మనం అస్సలు ఉండొద్దు. మనలో ఆ స్పిరిట్ పనిచేయకూడదు, అసలు ఆ దురాత్మ పనిచేయకూడదు అసలు. ఆమేనానండి. సేవకుని ఆత్మీయ తండ్రి నేను సరిచేయాలి కాబట్టి మీ అందరికీ ఈ విషయాలు చెప్తున్నాను. ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. ఇది మంచిగా ప్రేమగా స్వీకరించండి. అసలు అక్కడే నువ్వు భక్తిపరురాలో భక్తిహీనరాలో తేలిపోద్ది. దైవజనుడు చెప్పిన వర్తమానం హృదయానికి తీసుకుని, నిజమే ప్రభా, ఒకవేళ ఉన్నా లేకపోయినా నాలో అలాంటివి ఉంటే తీసే ప్రభా అని మనస్ఫూర్తిగా వాక్యానికి అప్పగించుకుని మోకాళ్ళ మీదకి వస్తే దేవుడు నిశ్చయముగా ఈ మాటల ద్వారా మీ జీవితాలు గొప్ప కార్యాలు చేస్తారు. అందరూ మోకాళ్ళ మీదకి రండి.